పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ నుంచి ఇప్పుడు మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు. తన సంచలన బ్యాటింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మిచెల్ మార్ష్, మార్క్రామ్, పూరన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు విఫలమైన చోట ఆ యువ ఆటగాడు ఎలాంటి అంచనాలు లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అద్భుతాన్ని సృష్టించాడు. ఒంటి చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే లక్నో సూపర్ జైంట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి. ఇంతకు ఎవరి ముకుల్ చౌదరి? ఐపీఎల్కు ఎలా సెలెక్ట్ అయ్యాడు? అసలు ఎవరు అతను? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 21 ఏళ్ల ముకుల్ చౌదరి రాజస్థాన్లోని జంజున్లో జన్మించాడు. ముకుల్కి చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. అతని తండ్రి ముకుల్ను గొప్ప క్రికెటర్ని చేయాలని కలలు కన్నాడు. కానీ అప్పట్లో వారి ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో సరైన అకాడమీలో చేర్చలేకపోయాడు. ఆఖరికి పైసా కూడబెట్టి 12-13 ఏళ్ల వయసులో తొలిసారి ముకుల్ను ఒక క్రికెట్ అకాడమీలో అతని తండ్రి చేర్చాడు. అలా ముకుల్ క్రికెట్ ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ముకుల్ మొదట్లో మీడియం ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందాడు. తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో కీపింగ్ గ్లౌస్ ధరించాడు. ఆపై అతడు బౌలింగ్ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్గా మారిపోయాడు. ముకుల్ 2023లో రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో 165+ స్ట్రైక్ రేటుతో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా గతేడాది జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్లో కూడా అతను రాజస్థాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 వేలానికి ముందు అతన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రయల్స్కి పిలిచింది. ట్రయల్స్లో కూడా తన అద్భుత బ్యాటింగ్తో ముంబై స్కౌట్లను ఆకట్టుకున్నాడు. దీంతో ముకుల్ను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై భావించింది. 30 లక్షల బేస్ ప్రైజ్తో వేలానికి వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ పోటీ పడింది. అక్కడికి లక్నో 2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముకుల్ ఆడిన 2 మ్యాచ్లలో అతడు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. కానీ అతడికి లక్నో మేనేజ్మెంట్ మరోసారి అవకాశం ఇచ్చింది. ఈసారి తన 3వ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు ముకుల్ చౌదరి గెలిపించింది లక్నో టీంనే కాదు, రాబోయే తన జీవితాన్ని కూడా గెలిపించుకున్నాడు. కేకేఆర్ పైన ఆడిన ముకుల్ ఇన్నింగ్స్ తన జీవితాన్నే మార్చేసింది. నిన్న మొన్నటి దాకా టీంలో ఒక కుర్రాడిగా ఉన్న ముకుల్ ఇప్పుడు జట్టుకు ఓ స్టార్ ప్లేయర్గా మారిపోయాడు.